హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో సెకండ్ హ్యాండ్ కార్ల మాఫియా భారీ మోసం బయటపెట్టింది. కార్లు విక్రయిస్తానని అనేక మంది నుండి లక్షల్లో వసూలు చేస్తున్నారని, డబ్బులు అడిగితే తిరిగి తమపైనే దాడులకు పాల్పడుతున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇక గత అక్టోబర్లో బల్కంపేటలోని శ్రీ సాయి బాలాజీ కన్సల్టెన్సీ శంకర్ దగ్గర 7.50 లక్షలు పెట్టి కారు కొన్నట్లు ఓ బాధితులు వెల్లడించారు. అయితే బ్యాంక్ లోన్ క్లియర్ చేయకుండా కారు విక్రయించారని, లోన్ క్లియర్ చేయమని అడిగితే నెల రోజుల్లో క్లియర్ చేస్తామంటున్నారన్నారు. కానీ కారు విక్రయించిన వారు మాత్రం క్లియర్ చేయకపోవడంతో తన కారు సీజ్ చేసినట్లుగా బాధితుడు వాపోయాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు నందసాయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళ దగ్గర నేను అక్టోబర్లో కారు తీసుకున్నాను. ఫుల్ అమౌంట్ కట్టే తీసుకున్నాను. 7 lakhs అమౌంట్ కట్టాను. 7 lakhs కట్టించుకున్న వాటిలో తను రేపు చేస్తా ఇన్కమ్ చేస్తా అని ఇట్లా 3 నెలల నుంచి పిఎస్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. 1 month అవుతుంది. కనీసం పిఎస్ కూడా కనీసం ఒకసారి కూడా కాల్ రాలేదు. అది అంటే మొత్తం అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏమంటూ ఓనర్ తోటికే చేపిస్తాను. ఇప్పుడు ఏమంటుండు ఇంకా టైం పడుతుంది, మీకు 15 రోజులు అని. ఇప్పటికీ 15 రోజులు అవుతుంది. ఎంత కట్టారు అమౌంట్? 50,000. 10-15 రోజులు తిప్పిన తర్వాతకి అన్న మీ పేరు మీద అది కావట్లేదు ఇది కావట్లేదు అని చెప్పేసి చాలా చికా చేస్తే అన్న మొత్తం డబ్బులు కడితే ఎంత వస్తే ఎప్పటికల్లా అయిపోతుంది అంటే పొద్దునకల్లా అయిపోతుంది. సో మిగతా 80,000 మొత్తం రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత చేపించుకుంటాను. సో బండి ఇచ్చారు, పంపించారు, అయిపోయింది. ఒకరోజు వచ్చేసి కారు ఓనర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి బండి ఆపేసి బండి మాది సో అని చెప్పేసి షికారు చేస్తే వాళ్ళు లేదండి మేము ఇక్కడ బండి కొనుక్కున్నాం, సో దీనికి మాట్లాడదాం అది అని చెప్పేసి వాళ్ళని కొంచెం ఇది పంపిస్తే వాళ్ళు పోయి డైరెక్ట్గా పోయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా మా బండి అమ్ముకున్నారు, మాకు చెప్పకుండా డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి. ఆ ఎస్ఐ సార్ నన్ను పిలిచేసి సో ఇట్లా వాళ్ళ బండి వాళ్ళకి ఇచ్చేసేయాలమ్మా, సో నీ పేరు మీద ఏం లేదు కాబట్టి సో నీకు ఏమి ఉండవు అని చెప్పేసి బండి ఇప్పించేశారు. వీళ్ళు ఫోన్ చేస్తేమో అన్న వాళ్ళ బండి ఇచ్చేసేయండి, మీకు కాలు కొట్టుకుంటే ఏదో ఒకటి చేసేసి మీకు ఇంత డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేస్తాం అని చెప్పేసి అన్నారు. నెలన్నర అయితే అండి. నేను అమౌంట్ స్విఫ్ట్ డిజైర్ తీసుకున్నాను 2024 మోడల్. అమౌంట్ క్లియర్ చేసి బండి ఇస్తానని 7 lakhs అమౌంట్ కట్టించుకున్నాను. ఈఎంఐ కూడా పే చేసేసరికి ఫైనాన్స్ వాళ్ళు బండి తీసుకెళ్ళి బండి అమ్ముకున్నాను. ఇప్పుడు బండి తీసుకెళ్ళిపోయి కూడా 3 నెలలు అవుతుంది. ఫైనాన్స్